ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి కూడా బైక్ ట్యాక్సీని రద్దు చేసే అవకాశం లేదు. వాళ్ళు అలా చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఎందుకంటే హైకోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది. హైకోర్టు ఆల్రెడీ మనకు పిటిషన్ అయితే ఇచ్చింది. అంటే బైక్ ట్యాక్సీ చేసుకోండి, ఇప్పటికైతే ఎవరు బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళని ఆపేకి లేదు అనే మెసేజ్ అయితే ఇచ్చింది. సో కర్ణాటక గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కానీ ప్రస్తుతానికి ఆపే ప్రసక్తి లేదు. March 20th హియరింగ్ ఒకటి ఉంది. ఆ హియరింగ్లో మనకు ఏం డిసిషన్ వస్తుందని చూసి హైకోర్టు ఆర్డర్ను మనం పాటిస్తాం. సో ఈరోజు కూడా నేను కొన్ని రైడ్స్ చేసి మీకు చూపిస్తాను. ఆటో వాళ్ళు ఎవరైనా గొడవ చేసేకి వస్తే ఎలా హ్యాండిల్ చేయాలని కూడా మీకు చెప్తాను. ఆటో వాళ్ళు ఎవరైనా వచ్చి మీరు ఇట్లా చేయకూడదు, వైట్ బోర్డ్తో బైక్ ట్యాక్సీ చేయకూడదు, ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోండి, మీకు ఒకటే చెప్పండి, యూ డోంట్ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ మీ, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఇఫ్ యూ డిస్టర్బ్, I will file a case on you. I will call police.